Hello viewers, welcome to Spoken English with Man Daily Used Sentences. In this class, we are going to discuss all the sentences with the good examples. And again, I am going to explain it in Telugu properly. So, please follow the class, and my sincere advice is to repeat all the sentences one by one regularly, so that you will get command over the language. So let us go to the class. First sentence, the cattle is grazing in the field. పొలంలో పశువులు మేస్తూ ఉన్నాయి. The cattle is grazing in the field. పొలంలో పశువులు మేస్తూ ఉన్నాయి. గ్రేజింగ్ అంటే ఏంటి? మేత మేయడం. మేత మేయటాన్ని గ్రేజింగ్ అంటాం. ఈ సెంటెన్స్ పాజిటివ్ ఫామ్లో ఉంది. లెట్ us మేక్ ఇట్ ఇంటూ నెగటివ్ ఫామ్. ద క్యాటిల్ ఈజ్ నాట్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇది నెగటివ్ ఫామ్. ఇంటరాగేటివ్ ఫామ్ అన్న క్వశ్చన్ ట్యాగ్ ఇలాగా, ఈజ్ ద క్యాటిల్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇది క్వశ్చన్ ఫామ్. సో లెట్ us గో టు సెకండ్ సెంటెన్స్. స్టిల్ ఇట్స్ రైనింగ్. స్టిల్ ఇట్స్ రైనింగ్. స్టిల్ ఇట్ ఈస్ రైనింగ్ అని. సో ఇట్స్ అంటే కంట్రాక్షన్ ఫామ్. మనకు తెలుసు కదా, ఇంగ్లీష్లో ఎన్నో కంట్రాక్షన్ ఫామ్స్ ఉన్నాయి. డు నాట్ని డోంట్ అంటాం, డిడ్ నాట్ని డింట్ అంటాం, కెనాట్ని కాంట్ అంటాం కదా, ఆ రకంగా. సో ఇక్కడ ఇట్స్ అనేది ఒక కంట్రాక్షన్ ఫామ్ ఆఫ్ ఇట్ ఈస్. సో స్టిల్ ఇట్స్ రైనింగ్. స్టిల్ ఇట్ ఈస్ రైనింగ్. స్టిల్ అంటే ఏంటి? ఇంకా వాళ్ళు అదే పని చేస్తున్నారు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, ఇంకా వెళ్తూనే ఉన్నారు, ఇంకా తయారవుతూనే ఉన్నారు. ఇలాంటి సెంటెన్స్ని మనము స్టిల్ అని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు, స్టిల్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్. స్టిల్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్. ఇంకా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. మనం ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పి ఒక విషయంలో సీరియస్గా కన్విన్స్ చేయాలని చూస్తే వాళ్ళు కన్విన్స్ కావటం లేదు అంటే, ఇంకా కన్విన్స్ కాలేదు అంటే స్టిల్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్ అంటాం కదా. సో స్టిల్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్. స్టిల్ హీ ఈజ్ రోమింగ్ ఇన్ ద స్ట్రీట్స్. స్టిల్ అంటే ఇంకా అతను రోమింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అంటే వీధిలో పని పాట లేకుండా తిరుగుతున్నాడు. రోమ్ అంటే అర్థం లేకుండా తిరగదాన్ని రోమింగ్ అంటాం కదా. స్టిల్ ఈజ్ రోమింగ్ ఇన్ ద స్ట్రీట్స్. స్టిల్ దే ఆర్ గెట్టింగ్ రెడీ. ఇంకా తయారవుతూనే ఉన్నారు అంటే ఎక్కడికైనా పోవాల్సినప్పుడు మనము రెడీ అవుతాం కదా. స్టిల్ దే ఆర్ గెట్టింగ్ రెడీ అలాగా. స్టిల్ దే ఆర్ స్లీపింగ్. స్టిల్ షీ ఈజ్ వర్కింగ్. ఇలా ఎన్నో మాట్లాడవచ్చు స్టిల్ గురించి కదా. లెట్ us గో టు థర్డ్ సెంటెన్స్. బేబీ ఈజ్ స్లీపింగ్ వైల్ మామ్ ఈజ్ రాకింగ్ ద స్వింగ్. బేబీ ఈజ్ స్లీపింగ్ వైల్ మామ్ ఈజ్ రాకింగ్ ద స్వింగ్. అమ్మ ఊయల ఊపుతుండగా పాప నిద్రిస్తూ ఉంది. బేబీ ఈజ్ స్లీపింగ్, పాప నిద్రపోతుంది. వైల్ మామ్ ఈజ్ రాకింగ్ ద స్వింగ్, పాప నిద్రపోతుంటే అమ్మ ఊయల ఊపుతూ ఉంది అని. వైల్ అంటే ఏంటి? అప్పుడు, ఆ సమయంలో అని. వైల్ అంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా మనం మాట్లాడతాం కదా. మనం బజార్లో పోతుంటే పలానా జరిగింది, ఇదిగో మేము అది చేస్తుండగా ఇలాగ జరిగింది అని చెప్తాం. అది వైల్ దే ఆర్ ట్రావెలింగ్ దే మెట్ అన్ యాక్సిడెంట్. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ను ఎదుర్కొన్నారు అని. వైల్ ఐ వాజ్ ద కుకింగ్ ఐ ఫర్గాట్ టు యాడ్ ద సాల్ట్ టు ద రెసిపీ. నేను వంట చేస్తున్నప్పుడు వంటకంలో ఉప్పు వేయడం మర్చిపోయాను. అలాగా కదా, ఎన్నో చెప్పొచ్చు మనం. వైల్ అనేది చాలా ఈజీగా చెప్పొచ్చును. ఇంకా ఎన్నో. వైల్ ఐఎమ్ స్లీపింగ్ ఐ వాజ్ డిస్టర్బ్డ్. నేను నిద్రపోతున్నప్పుడు నాకు డిస్టర్బ్ అయింది, నిద్ర మేల్కొన్నాను. ఇలాగా
ఆ పని చేసేటప్పుడు ఇంకొకటి జరిగింది అనే చెప్పేదానికి. సరేనా? అలాగా. సో వైల్ అనేది ఈజీగా మనము మరి డే టు డే లాంగ్వేజ్లో ఉపయోగించవచ్చును. సరే, కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. వి సా ద స్టామ్ అప్రోచింగ్. వి సా ద స్టామ్ అప్రోచింగ్. స్టామ్ అంటే ఏంటి? తుఫాను. అప్రోచింగ్ అంటే రావడం. వి సా అంటే గమనించాము. వి సా ద స్టామ్ అప్రోచింగ్. తుఫాను రావడం గమనించాము. అప్రోచ్ అంటే ఏంటి? రావడం, కలవడం, వీటిని అప్రోచ్ అంటాం కదా. అప్రోచ్ అనేది మీకు మామూలుగా జనరల్గా చాలా బాగా మాట్లాడతాం. వీల్ అప్రోచ్ ద ఎల్డర్స్ ఫర్ బెస్ట్ సజెషన్స్. పెద్దవాళ్ళని మనం కలుస్తాం దేనికి? మంచి సజెషన్ ఇవ్వడానికి, మనకు అంటే మంచి సలహాలు ఇవ్వడానికి, తెలుసుకోవడానికని పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతాం కదా. అది వి విల్ అప్రోచ్ ద ఎల్డర్స్ ఫర్ బెస్ట్ సజెషన్స్. దేర్ అప్రోచ్ ఈస్ నాట్ ప్రాపర్ అంటాం. అంటే వాళ్ళు దాన్ని అప్రోచ్ కావడం అంటే దాని గురించి అది లెసన్ కానీ లేకపోతే మాట్లాడడం కానీ అది అప్రోచ్ చేసేది కరెక్ట్గా లేదు అని అర్థం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో దేర్ అప్రోచ్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒక లెక్చర్ ఇస్తున్నారు, ఆయన సరిగ్గా చెప్పలేదు అంటే దట్ లెక్చర్ ఈజ్ నాట్ అప్రోచబుల్ అంటాం. అంటే దట్ సార్ డిడ్ నాట్ అప్రోచ్ ప్రాపర్లీ అని అంటాం. ఆయన అప్రోచ్ సరిగా లేదు అని అంటాం. సరేనా? సో అప్రోచ్ అంటే ఏంటి? మనము మరి వెళ్ళడం కానీ మరి కలవడం కానీ ఇవన్నీ కూడా అప్రోచ్ అంటాం కదా. సో దేర్ అప్రోచ్ ఈజ్ నాట్ ప్రాపర్ అంటాం. ఇట్ ఈజ్ నాట్ అప్రోచబుల్, ఇట్ ఈస్ అప్రోచబుల్ అంటాం ఒక్కోసారి. అంటే అది ఎక్కడుందండి ఆ ప్లేస్ అంటే పెద్ద దూరం ఏం లేదండి, అప్రోచబుల్ అంటాం. అంటే దగ్గరలోనే ఉంది, వెళ్ళగలము అని. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇవి మీరు మాట్లాడటం ఉపయోగించండి, ఈ చిన్న చిన్న సెంటెన్స్. దెన్ ఓన్లీ విల్ గెట్ పర్ఫెక్షన్. ఓకే. We should not forget your goodness. Fifth sentence. We should not forget your goodness. గుడ్నెస్ అంటే ఏంటి? మంచితనము అంటాం. మంచితనము అంటాము. తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా మాట్లాడతాం. ఏది? మంచితనం అంటాము. మరి రైచియస్నెస్ అంటాం. రైచియస్నెస్ అంటే ఏంటి? నీతిగా ఉండడాన్ని కూడా గుడ్నెస్ అంటాం కదా. ఈజ్ వీ నో అబౌట్ హిమ్, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అంటాం కదా. ఆ సమయంలో వీ నో అబౌట్ హీస్ గుడ్నెస్ అంటాం. మనకు ఆయన మంచితనము తెలుసు. గుడ్నెస్ అంటే మంచితనము అని అర్థం. కాబట్టి అప్రోచ్ గుడ్నెస్ అంటే కైండ్నెస్ అంటాము, రైచియస్నెస్ అని అంటాం. హీఈస్ నోన్ ఫర్ హీస్ గుడ్నెస్ అంటాం. అతను మంచితనానికి పేరు పొందినవాడు అంటాం. ఈజ్ ఇట్ ద వే యూ విల్ సీ అవర్ గుడ్నెస్ అంటాం. మా మంచితనం మీరు ముందు కాలంలో తెలుసుకుంటారు. యూ విల్ సీ అవర్ గుడ్నెస్ ఇన్ ద ఫ్యూచర్ అంటాం. అంటే మా మంచితనం మీరు ముందు కాలంలో తెలుసుకోగలరు. వీ కెన్ సీ ఎనీ గుడ్నెస్ ఇన్ ఇట్. క్యాన్ వీ సీ ఎనీ గుడ్నెస్ ఇన్ దిస్ అంటాం. క్యాన్ వీ సీ ఎనీ, ఇందులో మనకి ఏదైనా మంచి కనిపిస్తుందా అంటాం కదా కొన్ని సందర్భాల్లో. క్యాన్ వీ సీ ఎనీ గుడ్నెస్ ఇన్ దిస్ అని అంటాం. ఏదైనా సరే అది ఒక రెసిపీ కానీ లేదా ఒక సీరియస్ విషయం కానీ దాన్ని ఏంటండి దీంట్లో మనకి ఏది మంచిగా కనిపించడం లేదు కదా అనే సందర్భంలో వీ కెనాట్ సీ ఎనీ గుడ్నెస్ ఇన్ దిస్ అంటాం. అలాగే. సో కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్. ఈజ్ ఇట్ ద వే టు టాక్ టు దెమ్? వాళ్ళతో అలాగైనా మాట్లాడేది? ఈజ్ ఇట్ ద వే టు టాక్ టు దెమ్? వాళ్ళతో మాట్లాడడం ఇలాగైనా అంటాం. ఇలాగైనా మాట్లాడడం అని అంటాం కదా. అలాగే కొన్ని సందర్భాల్లో ఇలాగైనా వెళ్ళేది అంటాం. ఈజ్ ఇట్ ద వే టు గో అంటాం. అలాగే ఈజ్ ఇట్ నెసరీ ఫర్ అస్? మనకు అవసరమైంది అని అంటాం.
కదా. ఆ, ఆ, అదే పనిగా ఈజ్ ఇట్ ద శారీ దట్ యు లైక్డ్ అంటాం. ఈజ్ ఇట్ అనే దాంట్లో ఈజ్ ఇట్ ద శారీ దట్ యు లైక్డ్, ఈ చీరేనా మీరు ఇష్టపడింది అని అంటాం. సో ఐ థింక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్, యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఇట్. నో, మీరు ఎందులో ఏది కష్టతరంగా లేదు కదా. 7th సెంటెన్స్, హీ డెలివర్డ్ ఎ బెస్ట్ స్పీచ్. హీ డెలివర్డ్ ఎ బెస్ట్ స్పీచ్. అతడు ఒక మంచి ప్రసంగం చేశాడు. డెలివర్డ్ అంటే ఏంటి? పంపించడం అనొచ్చు, విడుదల చేయడం అనొచ్చు. అతను ఇక్కడ స్పీచ్ డెలివర్డ్ అంటే మంచి స్పీచ్ విడుదల చేశాడు అని కదా. సో మనం ఈ డెలివర్డ్ అనేది రకరకాలుగా అంటే కొంత డిఫరెన్స్తో సందర్భానుసారంగా కొన్ని రకాలుగా మనం మాట్లాడవచ్చును. ఎలాగంటే మనీ వాజ్ డెలివర్డ్, డబ్బు చేరింది అని. షీ వెంట్ టు హర్ మదర్స్ హౌస్ ఫర్ హర్ టు డెలివర్ ద చైల్డ్. షీ వెంట్ టు ద మదర్స్ హౌస్ టు డెలివర్ ద చైల్డ్. ఆమె అమ్మగారింటికి వెళ్ళింది తను కాన్పు కోసం, తన డెలివరీ కోసం అని కదా. హీ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రిజన్ అంటాం. అతను చెరసాల నుంచి విడుదలయ్యాడు అని అంటాం. దే వర్ డెలివర్డ్ ఫ్రమ్ ద ఈవిల్ పీపుల్, మన చెడ్డవాళ్ళ నుండి వాళ్ళు తప్పించుకున్నారు. ఈ రకంగా మాట్లాడచ్చును కదా. కమింగ్ టు 8th సెంటెన్స్, డోంట్ బిహేవ్ ఫూలిష్లీ. డోంట్ బిహేవ్ ఫూలిష్లీ. ఇక్కడ ఫూలిష్లీ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ యొక్క గుణాన్ని పెంచేది యాడ్వర్బ్ కదా. ఇక్కడ ఉన్న వర్బ్ ఏంటండి? బిహేవ్ కదా. డోంట్ బిహేవ్ ఫూలిష్లీ అంటే ఫూలిష్గా బిహేవ్ చేయొద్దు అని కదా, తెలివి తక్కువగా ప్రవర్తించొద్దు అని అర్థం. అదే ఇక్కడ మరి ఇంకొకటి ఏంటంటే ఫూలిష్నెస్ అంటే ఏంటి? నౌన్. ఫూలిష్నెస్ అంటే నో బడీ నోస్ అబౌట్ హిస్ ఫూలిష్నెస్ అంటాం ఒక్కోసారి. ఆయన యొక్క తెలివి తక్కువతనం ఎవరికీ తెలియదు అని అంటాం. నో బడీ నోస్ అబౌట్ హిస్ ఫూలిష్నెస్. ఫూలిష్లీ అంటే అడ్వర్బ్ కదా. ఫూలిష్ మ్యాన్ అంటే అడ్జెక్టివ్. హీస్ ఎ ఫూలిష్ మ్యాన్, అక్కడ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటండి? నౌన్ యొక్క గుణాన్ని పెంచేది. గుడ్, ఈజ్ ఏ ఫూలిష్ మ్యాన్, ఈజ్ ఏ గుడ్ మ్యాన్, ఇలాగా కదా. సో ఈజ్ ఏ ఫూలిష్ మ్యాన్ అంటాం. సో లెట్ us go to 9th సెంటెన్స్. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ జనరాసిటీ. జనరాసిటీ అంటే ఏంటి? దాతృత్వం అంటే దానగుణం. ఒకళ్ళకు చక్కగా హెల్ప్ చేయడము, డబ్బు గురించో ఏదో రకంగా మంచిగా దాతృత్వం కలిగి ఉండడాన్ని జనరాసిటీ అంటాం. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ జనరాసిటీ. అతని యొక్క మరి దాతృత్వం గురించి అందరికీ తెలుసు అంటాం కదా. సో మెనీ పీపుల్ ఆర్ నోన్ ఫర్ దేర్ జనరాసిటీ. తెలుగులో మనకు దానకర్ణుడు అంటాం కదా. కర్ణుడు వాజ్ నోన్ ఫర్ హిస్ జనరాసిటీ కదా. అలాగా సరే. మరి జనరస్గా ఉన్నాడు ఈయన అంటే ఈజ్ వెరీ జనరస్ అంటాం. అర్థమైంది కదండి. సో జనరాసిటీ అంటే ఇక్కడ మరి మన సెంటెన్స్లో అది నౌన్. ఓకే. సో అతని దాతృత్వం గురించి అందరికీ తెలుసు అని. కమింగ్ టు 10th సెంటెన్స్, ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ హియర్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ హియర్. టైర్డ్ ఆఫ్ అంటే విసుగైపోయింది. టైర్డ్ ఆఫ్ అంటే విసిగిపోవడాన్ని టైర్డ్ ఆఫ్ అంటాం. చాలాసార్లు మనము వెయిట్ చేయడంలో చాలా టైర్డ్ అయిపోతాం కదా. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లిజనింగ్ టు హిమ్ అంటాం. ఒక్కొక్కరు ఒకటే చెప్తూనే ఉంటారు కదా, అప్పుడు మనకు చాలా విసుగొస్తుంది. సో ఆ సమయంలో మనం ఏమంటాం?
ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లిజనింగ్ టు హిమ్ అంటాం. అతడు చెప్పేది వినడంలో విసిగిపోయాను అంటాం. ఐఎమ్ వెరీ మచ్ టైర్డ్ ఆఫ్ హెక్టిక్ వర్క్ అంటాం. హెక్టిక్ వర్క్ అంటే హెచ్ఈటిఐసి, హెక్టిక్ అంటే ఎక్కువ భారమైన వర్క్ని హెక్టిక్ వర్క్ అంటాం. సో భారమైన వర్క్తో నేను విసిగిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ హెక్టిక్ వర్క్ అంటాం. సరేనా? సో టైర్డ్ ఆఫ్ అంటే విసిగిపోవడం, అర్థమైంది కదా. సో లెట్ us go to the proverb of the day. Don't count your chickens before they are hatched. Don't count your chickens before they are hatched. అంటే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ కౌంట్ చేయొద్దు. ఎప్పుడు కౌంట్ చేయొద్దు, అవి ఇంకా పొదగక మునిపే లెక్కించొద్దు అని కదా. ఇప్పుడు మనము వీ విల్ కీప్ సమ్ ఎగ్స్ ఫర్ హ్యాచింగ్ కదా. అది హ్యాచ్ అంటే ఏంటి? పొదగడం. కొన్ని ఎగ్స్ అక్కడ పెడతాము హ్యాచ్ కావడానికి, పొదగడానికి. అయితే అన్నీ కూడా పొదగవు కదా. ఆల్ ఎగ్స్ మే నాట్ హ్యాచ్ బికాస్ సమ్ మే స్పాయిల్ అండ్ సమ్ మే గెట్ హ్యాచ్. సో ఈ రకంగా మనము ముందే దాన్ని కౌంట్ చేయడం తప్పు. పొదకకు మునిపే కోడి పిల్లలు లెక్క పెట్టకు అంటే కొంతమంది ముందే ఊహించేసుకుంటారు కదా. ఏదన్నా ఒక పని చేసి మనం చదువుకున్నాం కదా చాలా లెసన్స్లో, పిల్లలకు చెప్పే లెసన్స్లో ఏంటి, ముందే వాడేదో కలలు కానీ అసలైనది పోగొట్టేసుకుంటుంటారు కదా. కాబట్టి ముందు మనం కష్టపడాలి, కలలు కనడం మానేయాలి, ఊహించడం మానేయాలి. సో వీ షుడ్ నాట్ కౌంట్ బిఫోర్ ద చికెన్స్ ఆర్ హ్యాచ్డ్. ఈ చికెన్ హ్యాచ్ కాకముందే మనం దాని గురించి లెక్క పెట్టకూడదు. కొన్ని ఫెయిల్ కావచ్చును, కొన్ని చక్కగా హ్యాచ్ అవుతాయి కదా. సో ఏ పనైనా సరే ముందు మనము దాని గురించి ఊహించుకొని పెద్దగా ఊహించుకోకూడదు. ముందు కష్టపడాలి, తర్వాత దాని యొక్క మరి ఫలితాన్ని కలగాలి కదా. అది మంచిది. సో మీరందరూ కూడా ఈ లెసన్ను చక్కగా ఫాలో అయినారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.